ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్న సీరియల్ గురించి తెలుసుకుందాం. ఏంటి శ్రేయ అలా ఉన్నావు అని అంటే లోకి అడిగితే చేయాల్సిందంతా చేసి మళ్ళీ ఇప్పుడు ఏం జరిగిందని అడుగుతున్నావు అంటే నేనేం చేశానంటే పెళ్లి పనులు అన్నీ దగ్గరుండి చేసుకుంటున్నావు కదా, నేను బాధలో ఉన్నానని నా దగ్గర ఉండకుండా దాని దగ్గర ఉంటున్నావు అని మన శ్రేయ అంటది లోకి. నేను హ్యాపీగా ఏమీ పార్టిసిపేట్ చేయట్లేదు. నాకు ఆ పెళ్లి జరగడం కానీ ఆ తంతు జరగడం కానీ అస్సలు ఇష్టం లేదు, కానీ చేస్తున్నాను. ఏంటో అది అని అంటే నీకు తెలుసు కదా నాగవల్లి ఆంటీకి మేము వరుణ్ణి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నామని, అయినా ఆంటీని ఎలా మంచి చేసుకోవాలంటే ఇలా చేయాలని ఇలా చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే ఆంటీ నాతో మంచిగా ఉంటుంది, అందుకోసమని నేను ఆంటీ చెప్పినట్లు చేయాలి. లేదు నేను చెయ్యనంటే మళ్ళీ ఆంటీ కోపం వస్తుంది. నీ కోపం వచ్చినా మీ అత్తయ్య మీద కోపం రావాలి, కానీ నా మీద ఎందుకు కోపం వస్తుంది? నేను నీ కోపం కలిగించే పనులు ఎప్పుడైనా చేశానా? నిన్ను బాధపట్టే పనులు ఎందుకు చేస్తాను చెప్పు? సరే లోహి సారీ అని చెప్తారు శ్రేయ. సారీ చెప్తే సరే ఇట్స్ ఓకేలే అని చెప్పేసి వెళ్ళిపోతారు. తర్వాత పెళ్లి తంతు మా కళ్ళ ముందే చేయించినందుకు చాలా థ్యాంక్స్ అని పంతులు గారికి చెప్తుంది. అయితే పంతులు గారికి కాదు తిలక్ గారికి చెప్పాలి అని దేవా. పెళ్ళి ఎట్లా కావాలనుకున్నామో అట్లా జరిపించడు కదా అంటే తిలక్ గారు అంటారు, మీ ఇంట్లో శుభకార్యం అంటే మా ఇంట్లో శుభకార్యమే కదండి అని. రేపు మీ ఇంట్లో గిట్ట ఏదైనా శుభకార్యం జరిగితే ఇలాగే దగ్గరుండి అన్నీ జరిపిస్తాను అని నాన్న మ్యాడీ మీ ఇద్దరు కలిసి పంతులు దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని నాగవల్లి చెప్తారు. పెళ్ళికి ముందు మాంగళ్య పూజ చేసినట్లు అలాగే వ్రతమైన తర్వాత గుడికి వెళ్ళి అమ్మగారిని దర్శించుకోవాలి వెంటనే అని అంటారు. సరే పంతులు గారు నేను వెంటనే పంపిస్తాను అంటే సరే అమ్మ వెంటనే పంపియ్య అని చెప్తారు. తర్వాత లోకి అంటారే వీళ్ళిద్దరు ఒకటే ఉంటే వీళ్ళిద్దరు క్లోజ్ అయిపోతారు, నేను గిట్ట మధ్యలో ఉండాలి అని లోకి అంటే నేను గిట్ట వెళ్తానంటే ఎందుకు కొత్త దంపతుల మధ్యలో నువ్వు అవసరం లేదు అని చెప్తుంది. చెప్పగానే మ్యాడీ కోడలి పిల్లని తీసుకెళ్ళి గుడికి వెళ్ళేసిరా అని చెప్తాను. తంత అయితే అయిపోయింది, పెళ్లి భోజనం చేస్తే ఇంకా మంచిగా ఉంటుందంటే ఓ 10 నిమిషాలు అయితే పెళ్లి భోజనం చేసేస్తారండి అని ఇలా మాట్లాడుకొని ఎన్ని రోజులు అవుతుందంటే ఎన్ని రోజులు కాదు దేవా ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే ఇప్పటి నుంచి డైలీ కలుద్దాంలే, నా కొడుకు పెళ్లి చేసావు కదా నీకు చేస్తాను రోజు కలుస్తాను అని అంటుంది. నీకు మన్మరాలు పుట్టినాక అప్పుడు బాలశాలలు అవి ఉంటాయి కదా అప్పుడు డైలీ కలుద్దాంలే అని తిలక్ అంట. మేము నోటివాకు ఫలించి దేవుని దయ వల్ల మాకు అది కలగాలి అని అంటది. ఉంటాను అమ్మ ఉంటాను దేవా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. దర్శనం బాగా జరిగింది కదా అంటే బాగా జరిగింది, కానీ ఇలా భార్యాభర్తల్లా చేసుకోవడం నాకే నచ్చలేదు అంటే ఇది మరీ బాగుంది అని. గుడికి భార్యాభర్తల్లా వచ్చినప్పుడు భార్యాభర్తల్లాగానే చేసుకుంటాం, లేకపోతే బావమర్దలాగా చేసుకుంటాం. మనం భార్యాభర్తలం కాదు బావమర్దలం కాదు అని అంటే భార్యాభర్తలం కాదు బావమర్దలం కాదు అని అంటే ఇది ఒప్పుకోదు అని తాళి చూపిస్తాం. కానీ దీన్ని నేను ఒప్పుకుంటట్లేదు కదా అంటే ప్రపంచం ఒప్పుకుంటుంది కదా అంటే మధు నీకు ఒక ప్రశ్న అడగనా అని అంటే సరే అడుగు అని. భర్త ఎన్ని ప్రశ్నలన్నా అడగొచ్చు అని అంటే భర్తలా కాదు ఒక ఫ్రెండ్ లాగా అడుగుతానంటే భర్త ఫ్రెండ్ లాగా అవ్వచ్చు భర్త అని అంటది అనమాట. అయితే నేను అడగాను అని అంటది. అన్నిటికీ నువ్వు ఇలా లింకులు పెడతావు అని చీటీ మాటికి భర్త అని తెలిస్తే నేను అడగాను అని అంటే ప్రస్తుతం నాకున్నది భర్త కార్డే బాబు అని. భర్త కార్డు కదా అయితే అడగానులే, ఇప్పుడు ఏం తీయను భర్త కార్డు, నువ్వు అడుగు ఏం అడగాలనుకుంటున్నావు అని అంటే సరే మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా, నీకు ఎప్పుడైనా నన్ను లవ్ చేయాలని అనిపించలేదు? నీకు అనిపించలేదా మధు? కొన్ని కాలం అయిన తర్వాత స్నేహంలో ప్రేమ మొదలవుతుందంట, అలా నీకు ఎప్పుడైనా కలిగిందా అని అడుగుతాడు మనం. నాకు అనిపించిందో లేదో నీకు తెలీదా అని అంటే నాకు తెలిసింది మాత్రం నీకు కలిగలేదు అని అయితే నీకు ప్రేమ కలగనప్పుడు నువ్వు నాతో భార్యగా ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు? అలా అనుకోకుండా ఒక ఫ్రెండ్లా ఉండొచ్చు కదా. చిన్ని విషయంలో నేను బాధపడుతుంటే నువ్వు ఫ్రెండ్లా అర్థం చేసుకొని నా బాధని మార్చా. శ్రేయ విషయంలో బాధపడుతుంటే నువ్వు ఒక ఫ్రెండ్లా నన్ను ఓదార్చు. గుళ్ళో జరిగిన పెళ్లి గురించి నన్ను ఓదార్చవేంటి అన్న భార్య భర్త అని నన్ను ఇంకా బాధపడతావేంటి ఎందుకు చెప్పు అని అంటే అప్పుడు మన ఇద్దరి మధ్యలో స్నేహం మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు మన మధ్యలో ఈ తాళికుట ఉంది అని మన మధు చెప్పేసి వెళ్ళిపోతారు. మనం ఇంటికి వెళ్ళాలంటే డైరెక్షన్ తీసుకోవాలంటానంటే సరే నువ్వు ఇంటికి వెళ్ళడానికి ఎలాగైనా డైరెక్షన్ తీసుకో, కానీ నేను కోడలు కాడానికి ఎలాంటి డైరెక్షన్ తీసుకోనంటే ఇంతసేపు భర్త కార్డు వాడావు ఇప్పుడు కోడలు పాట పాడుతున్నావా అని. భర్త కార్డ్ అనేది నా ఆధార్ కార్డ్ అయితే కోడల్ కార్డ్ అనేది నా పాన్ కార్డ్ అని అంటది. డైరెక్షన్ చేంజ్ చేసి ఆ రౌడీలు వాళ్ళని మధుని కిడ్నాప్ చేద్దామని ట్రై చేస్తారు. మధుని కిడ్నాప్ చేస్తుంటే అద్దంలో నుంచి చూసి మ్యాడు వెళ్ళి ఆ రౌడీలను బాగా కొట్టేశాడనమాట. కొట్టేసి పాప మధు చాలా భయపడుతుంది. తర్వాత మ్యాడీ కాళ్ళ కూర్చొని వాటర్ ఇస్తే వాటర్ తాగుతుంది. అదంతా మన నాగవల్లి ప్లాన్. కావాలని మ్యాడీకి ఫోన్ చేసి ఎక్కడ గుడి దర్శనం అయిందా అని అంటే అయ్యింది మమ్మీ అని అంటారు. సరే బయలుదేరాలంటే బయలుదేరాము, దారిలో ఉన్నావు ఏమైంది బాబు ఏమైంది అని అడుగుతారు. ఏం లే మమ్మీ నేను వస్తుంటే దారిలో రౌడీలు మధుని తీసుకెళ్ళాలనుకున్నారు అని.
అయ్యో ఆ మధుకి ఏమన్నా అయ్యిందా అని అనుకుతుంది. అడిగితే ఏం లేదు మమ్మీ, నేను రౌడీలని చితక్కొట్టి పంపించేశాను అంటే అప్పుడు ఆమె డిసప్పాయింట్ అయ్యి కానీ మధు మెడలో చైన్ కొట్టేశారు అని అంటే, సరే చైన్ పోతే పోనీ బోడి చైన్, మధు అయితే సేఫ్గా ఉంది కదా, మీరు తొందరగా ఇంటికి వచ్చేసేయండి అంటే సరే మమ్మీ అని. ఇప్పుడు తప్పించుకున్నామని సంబరపడకు, మీ అమ్మ దగ్గరికి వెళ్ళడం ఖాయమని మన నాగవల్లి దేవుని దయ వల్ల ఏం కాలేదు, అదృష్టం బాగుంది కాబట్టి ఏం కాలేదు అని. మన బాడీ పక్కలుండు కదా, ఏం జరుగుతుంది ఏం జరగదని అంటారు. తర్వాత మధుకి ఏంటమ్మా నీకు ఊకే తరచుగా అటాక్లు జరుగుతున్నాయి, అలాంటి గతం ఏమైనా ఉంటే మాకు చెప్పు, అప్పుడు మేము ఏ ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటామంటే మన మధు అంటారు అలాంటి గతం ఏం లేదత్తయ్యా నాకు అని. మీ అమ్మ తరపు నుంచి ఏమైనా గతం ఉందా, మీ నాన్న తరపు నుంచి గతం ఉందా అంటే ఏం లేదు ఆంటీ అని చెప్తుంది. అవును, సుబ్బారావు ఫేస్ మీ అమ్మ ఫేస్ చూస్తే అలాంటి గతాలు ఏమీ అనిపించట్లేదు, వాళ్ళు దారులు తాచే దొంగలని చెప్పాను కదా మమ్మీ, మళ్ళీ ఎందుకు ఇలా అడుగుతున్నావు అని అంటారు. నువ్వు చెప్పావు నాన్న, కానీ నాకెందుకో మధు మీద అటాచ్ చేస్తున్నారు కదా, వాళ్ళకు మధుకి ఏమైనా సంబంధం ఉందేమో అని డౌట్ వస్తుంది. ఆల్రెడీ మధు టెన్షన్ పడుతుంది, మీరు ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగితే తనకు టెన్షన్ అవుతుంది, ఇప్పుడు ఏం అడగకండి, పద మధు రూమ్కి వెళ్దామని తీసుకొని వెళ్ళిపోతాడు. మన లోకి వచ్చి అవునంటే గతముకు తాలూకా ఉన్నవాళ్ళు ఎవరో ఖచ్చితంగా మధుకే అటాక్ చేసి ఉండొచ్చు అని అంటారు. అంటే ఎవరు అయిండొచ్చు అని అంటే ఆ గత కాలుకం నువ్వే అయిండొచ్చు అని. నేనెందుకు అంటే నేనేం కాదు, ఎవరో చేసిండొచ్చు అని అంటే మళ్ళీ ఎవరో చేసిన దానికి నేనేం చేస్తాను అని అంటారు. అనవసరమైన విషయాలు పట్టించుకున్నాము మానేసాయి, ఇలాంటివన్నీ పెద్దవాళ్ళం మేము చూసుకుంటాం, వెళ్ళండి అని అంటారు. మిస్ అయింది బావా, మిస్ అయింది, మధుని అడ్డు తప్పించుకుందాం అని అనుకున్నాం కానీ మిస్ అయిందంటే నెక్స్ట్ టైం మిస్ అవ్వద్దు అని అంటాడు దేవ్.